డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ చెప్పి భారీ మోసానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. సదరు వ్యక్తి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక క్యాంప్ ఆఫీసులో గతంలో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేశాడు. ప్రజలను మోసం చేస్తున్న హరిబాబుపై జీడిమెట్ల పిఎస్లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ స్కామ్లో 83 మంది బాధితులు ఉన్నారని, వారి నుంచి 84 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడని కంప్లైంట్లో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు హరిబాబును అరెస్ట్ చేశారు. ఇక ఇదే డబుల్ బెడ్రూమ్ స్కామ్లో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజ్ పై కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. బొదిమిశెట్టి హరిబాబు అని అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని, ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పియకపోవడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తనలాగా ఇంకొక 83 మందిని కూడా ఇతను మోసం చేసి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల ఎస్హెచ్ఓ గారు మల్లేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక 8 మంది విక్టిమ్స్ను, అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు 3 గంటలకు ఈ బొదిమిశెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.